అధికారం పోయిన నాయకులకు అహంకారం మాత్రం తగ్గలేదు. ఎక్కడ ఏ కొంచెం భూమి కనిపించినా రాత్రికి రాత్రే 4 కర్రలతో అక్రమంగా భూ కబ్జా చేసి మరుసటి రోజు చదును చేసి అయిన కాడికి అమ్ముకొని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి వెంట కంకిపాడు మండలం నెప్పల్లి సమీపంలో ఈ భూ కబ్జా సాగుతోంది. పలువురు అక్రమార్కులు దర్జాగా భూమిని కబళిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు సిబ్బంది కనుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. జాతీయ రహదారి వెంటే అన్యాక్రాంతంగా మిగిలిన పుల్లేరు కాలువగట్టు భూములను పెదబోగిరాల నెప్పల్లి గ్రామాలకు చెందిన పలువురు వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్నారు. రాత్రికి రాత్రే కర్రలు పాతి పాత చీరలు చుట్టి భూములు ఆక్రమిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు సుమారు 50 రేకుల షెడ్లు అక్రమంగా నిర్మించి వాటిని యథేచ్ఛగా అమ్ముకుని లక్షలు దండుకుంటున్నారు. కబ్జా చేసిన భూములను సెంటు ధర 1 లక్ష నుంచి 3 లక్షల వరకు వెచ్చించి కొందరు మరీ కొనుగోలు చేసినట్లుగా సమాచారం. వీటిపై ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ నాయకుడు తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ అధికారులను మామూళ్ల మత్తులో ముంచుతూ దోచుకుంటున్నాడు. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ అందిన కాడికి మామూలు తీసుకుంటూ భూ బకాసురులకు వత్తాసు పలుకుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై కంకిపాడు మండలం నెప్పల్లి సమీపంలో పుల్లేరు కాలువగట్టు భూములు ఉన్న ఇరిగేషన్ భూమి మరియు డొంకపారంబోకు భూములు ఆక్రమిస్తున్న బకాసురులు, అదేవిధంగా జాతీయ రహదారి వెంట ఉన్న అన్యాకాంతులైన పెద్దవగిరాల అధికారి దొరకడానికి చేస్తున్నారు. రాత్రి కర్రల పాటి పాత చీరలు చుట్టి భూములు ఆక్రమిస్తున్నారు. ఈ క్రమంలో సుమారుగా 50 షెడ్ల వరకు 1 కిలోమీటర్ మేర బారుగా వేయడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్తో పాటు వాటిని 3 కూడా అమ్మటం జరుగుతుంది. లీజుకి ఇచ్చి కొట్లు ఇచ్చి వాటిని కూడా 3 లక్షలు అమ్మటం జరుగుతుంది. ప్రశ్నించే వారే లేరు. వీటిని అధికారులు, ఇరిగేషన్ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ దీన్ని పట్టించుకునే నాదులు లేడు. అయితే ఇది గత పాలకులు నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా గతంలో కూడా కొంతమంది దీని మీద పోరాటాలు చేశారు. అయితే దాన్ని ఎవరో పెద్ద నాయకులు ఎవరో పట్టించుకోవడం జరగలేదు. అదేవిధంగా అక్రమాల్లో కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి భూముల్లో చిన్నపాటి గుడిసెలు వేసుకుంటే, అంటే చిన్న పోరంబాకుల్లో గుడిసెలు వేసుకోవాలని ఇమీడియట్ గా చేయాలని అధికారులు ఒత్తిడి పెట్టి తీపిచ్చడం జరుగుతుంది. అదేవిధంగా ఇట్లాంటి అంటే కోటల్లో ఉన్న భూముల్ని వీళ్ళు ఏర్పాటు చేసుకుంటే కర్రలపాటి రేతి గుడారాలు ఏర్పాటు చేయడంతో అయినా పట్టించుకోకుండా అధికారులు నిమ్మక నీరెత్తులుగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా దీనికి కారణం ఏంటంటే ఇరిగేషన్ అధికారులే మామూలు మొత్తులు డబ్బులు తీసుకుని వీటిని ఏం చేయకపోవటం, అధికారులు భయపెడుతుందోనే ఇట్లాంటివి చేస్తామని గతంలో కూడా ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుని ఇవాళ కూడా అయ్యే కోట్ల రూపాయలు వేస్తాం వల్ల కిలోమీటర్ల మేర కోట్లు పరిగెత్తి కొంత అక్రమార్కులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సాయిబాబు, జాతీయ రహదారి పక్కన ఇంత పెద్ద ఎత్తున భూమిని కబ్జాలు చేసి రాత్రికి రాత్రే రేకుల షెడ్లు వేస్తున్నారంటున్నారు. దీనికి ఇరిగేషన్ శాఖ అధికారుల సపోర్ట్ తోనే ఇంత పెద్ద ఎత్తున కబ్జాలు చేస్తున్నారంటున్నారు. మరి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఈ ప్రభుత్వం దృష్టికి ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాటి మీద ఎమ్మెల్యే గారు కఠినమైన చర్యలు తీసుకుంటా అనటం కూడా జరిగింది. ఇరిగేషన్ అధికారులు మాత్రం 1 వారం రోజుల్లో వాటిని తీసేస్తాము, పడేస్తాము, పర్మిషన్లు మాత్రం వాటికి లేవు అనటం జరిగింది. అయినా సరే ఇది ఎంతవరకు చేస్తారనేది కూడా గమనార్హం, చెప్పటానికి లేదు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.